మెదక్లో వర్షం దంచుకొట్టింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. షాపుల్లోకి నీళ్లు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి. రోడ్లపై మోకాల లోతులో నీళ్లు ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మెదక్లో వర్షం దంచుకొట్టింది. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. షాపుల్లోకి నీరు చేరడంతో వస్తువులు తడిసిపోయాయి. రోడ్లపై మోకాల లోతులో నీళ్లు ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల వాహనాలు నీటిలో మునిగిపోయాయి. ఒక్కసారిగా కుంభవృష్టి కురవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరింత సమాచారం శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, జిల్లాలో మళ్లీ వర్షం దంచుకొట్టినట్లు తెలుస్తోంది, వివరాలేంటి? కొద్దిసేపటి క్రితం మెదక్ జిల్లాలో భారీ వర్షం పడింది. దాదాపు ఒక వారం 10 రోజుల క్రితం వరకు కూడా భారీ వర్షాలతో ఎన్నడూ చూడని భారీ వర్షాలు పడడంతో ఉక్కిరిబిక్కిరైన మెదక్ జిల్లా కేంద్రం కావచ్చు, మెదక్ జిల్లా పరిసర ప్రాంతాలన్నీ కూడా మరోసారి ఆ స్థాయిలో కాకున్నప్పటికీ మెదక్ జిల్లా కేంద్రం పూర్తిగా నీళ్లలో మొత్తం రోడ్లపైన వరద చేరే విధంగా భారీ వర్షం కొద్దిసేపట్లోనే ఒక దంచి కొట్టిన వర్షంతో రోడ్లపై నీరు చేరింది. పలు షాపుల్లో కూడా నీరు చేరినాయి. సో దీంతో జనం ఒక్కసారిగా మరోసారి భయపడుతున్నారు. గతంలో అయితే వినాయక చవితి సందర్భంలో ఆ టైంలో భారీ వర్షం కారణంగా హవేలీ గన్పూర్తో పాటు మెదక్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయినాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొంత తేరుకొని మళ్ళీ ఉంటున్న సందర్భంలో మరోసారి భారీ వర్షానికి జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటేసారిగా దాదాపు ఒక 10-15 నిమిషాల్లోనే మొత్తం మెదక్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడింది. కుండపోత వర్షం అనొచ్చు. ఆ కుండపోత వర్షానికి రోడ్లపై నీరు చేరింది. ఉదయం నుంచి కూడా కొంత ఆకాశం మేఘావృతమై ఉంది. కొన్ని చిరుజల్లులు పడుతున్నప్పటికీ కానీ ఒక గంట క్రితంలోనే దాదాపు ఒక కుండపోత వర్షం అయితే పడింది. ఒక్కసారిగా వరద ఇళ్లలోకి చేరింది, రోడ్లపైనకు వచ్చింది. పలు షాపుల్లో కూడా నీట మునిగిన పరిస్థితి ఉంది. సో ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు కావచ్చు, ఇటు డబుల్ బెడ్రూమ్ల ప్రాంతంలో కావచ్చు, పిల్లికోటల ప్రాంతంలో, సాయినగర్ కాలనీ, ఇవన్నీ కూడా చిన్న వర్షానికి కూడా నీరు చేరుతున్నాయి. మొత్తం కాలనీలో జలమయం అవుతున్నాయి. ఈ రోజు పడ్డ వర్షానికి కూడా మొత్తం రోడ్లన్నీ కూడా మెదక్ జిల్లా కేంద్రంలోని పలు రోడ్లన్నీ కూడా జలమయమైపోయి జనం బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మెదక్ జిల్లా కేంద్రంతో పాటు ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో కావచ్చు, సిద్దిపేటలో పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది. కానీ మెదక్ జిల్లా కేంద్రం అయితే మరోసారి భారీ వర్షం, కుండపోత వర్షం వణికించిన పరిస్థితి అయితే కనబడతా ఉంది.